మాయా గుమ్మడికాయ కథ. గిరిజన ప్రాంతంలోని అందమైన కొండలు మధ్య ఉన్న చిన్న గ్రామంలో లిల్లీ అనే చిన్నారి తన బామ్మ తోటలో ఒక మంత్రదండమైన గుమ్మడికాయను కనుగొంది. దాని ప్రకాశవంతమైన నారింజ రంగు తొక్క శరదృతువు సూర్యకాంతితో మెరిసింది. ఆమె కౌతుకంతో దానివైపు ఆకర్షితురాలైంది. అది ఆమె పేరును పిలుస్తున్నట్లుగా అనిపించింది. ప్రతిరోజు సాయంత్రం లిల్లీ తోటకు తిరిగి వెళ్ళి తన రహస్యాలను ఆ గుమ్మడికాయతో పంచుకునేది. అది మంత్రదండమైన శక్తులు కలిగి ఉందని ఆమె తెలుసుకుంది. ఇది స్నేహితులను పండగ కోసం ఒకచోట చేర్చే శక్తిని అందించేది. ఆనందంతో ఆమె తన గ్రామం కోసం ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకుంది. పండుగ సమీపిస్తున్న క్రమంలో లిల్లీ ప్రతిరోజు గుమ్మడికాయను సందర్శించి ఆటలు మరియు కార్యాచరణల కోసం ఆలోచనలు సేకరించి ఆమె తన స్నేహితులను చేర్చుకుంది. గుమ్మడికాయ మాయను ఉపయోగించి సృజనాత్మకత మరియు ఆనందాన్ని ప్రేరేపించి బ్యానర్లు తయారు చేయబడ్డాయి మరియు గొప్ప విందుకు ప్రణాళిక వేయబడింది. పండుగ రోజు గ్రామం ఉల్లాసంతో నిండిపోయింది. పిల్లలు నవ్వుతూ ఆటలాడారు. కుటుంబాలు వేడిగా ఉన్న స్వీట్లు మరియు కథలను పంచుకున్నాయి. ఈ గుమ్మడికాయ వారిపై దృష్టి పెట్టింది, ప్రకాశిస్తూ మెరిసింది. స్నేహబంధాలు వికసించగా పాత విభేదాలు మాయమయ్యాయి. పండుగ ముగిసిన తర్వాత గుమ్మడికాయ క్రమంగా తన మెరుపును కోల్పోయింది. మాయానిధి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని లిల్లీ తెలుసుకుంది. అయినా ఆమె మనసులో శాశ్వత సంబంధాన్ని అనుభవించింది. గ్రామంలో ఒకటయ్యే ఆనందం ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆమెకు తెలుసు.